సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట గ్రామంలో నూతనంగా నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులోకి రావడం రైతుల ఆర్థిక ప్రగతికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు తమ పంటలను సులభంగా విక్రయించుకోవడానికి అలాగే స్థిరమైన ఆదాయం పొందడానికి ఈ ఫ్యాక్టరీ ఉపయోగపడుతుందని తెలిపారు. అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో 15-16 క్వింటాల నుంచి ఇలా 23-24 క్వింటాల పైన పండించే దశకు ఉత్పాదకతలో కూడా నెంబర్ 2కు వచ్చినాం. ఏతావాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి ఈ మూడు కలిపి భారతదేశంలో ఇవాళ వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇది వాస్తవం. రెండో పాయింట్, ఇవాళ వరి విస్తీర్ణం 2014లో మేము ఆనాడు 2004 నుండి 9 వరకు 9 నుండి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014లో 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్ను. మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా 145 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి చేసి, వరి ఉత్పత్తి చేయడం కాదు, వరి ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అంటే ఒక 6 రెట్లు పెరిగింది, 600% పెరిగింది. ఏది ఎఫ్సిఐకి ఇవ్వడంలో ఎట్లా సాధ్యమైంది అనేది మనందరికీ తెలుసు. చెరువులు బాగు చేసుకోవడం, కొత్త ప్రాజెక్టులు కట్టడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం, 10 సంవత్సరంలో యూరియా కొరత లేకుండా ఇవ్వడం, అక్రమంగా ఎవరన్నా చేసినట్లయితే విత్తనాల విషయంలో కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ చేయడంతో పాటు రైతు బంధు 72,000 కోట్లు మన అకౌంట్లో వేయడం, 150,000 మందికి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఈ రాష్ట్రంలో 3 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి చేసే దశకు తెచ్చుకున్నాం. 1,45,00,000 మెట్రిక్ టన్నులు వాళ్ళకి ఇవ్వడంలో మనం అది అయిపోయినాం. కాబట్టి ఇవన్నీ రైతుల దృష్టిలో ఉన్నది. ఇవాళ అన్ని మనం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గ్రామాల్లో రైతుల దగ్గర ఖచ్చితంగా చర్చ పెట్టాలి. ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించిండ్రు? ఒకవేళ నువ్వే ఆనాడు వాళ్ళు ఏమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే, చెరువులు బాగు చేయకుండానే, నీళ్లు లేకుండానే ఇవాళ మేము 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండిందని లెక్కలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. 2014లో నువ్వు 15 లక్షల ఎకరాల్లో పండిస్తే మేము ఇలా 120-115 లక్షల ఎకరాల్లో వరి పండించే దశకు ఎవరు తీసుకొచ్చింది, ఎట్లా తీసుకొచ్చింది? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా దయచేసి మీరు ఆలోచించి చర్చ పెట్టి ఇవన్నీ బాగు చేసుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ మనం చేసినామని చెప్పేసి కూడా మీరు చర్చ పెట్టాలని చెప్పి కోరుతూ మీతో మాట్లాడే భాగ్యం కల్పించిన హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అంశాలు అన్న మాట్లాడతారు.